రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ అశోక్ జంగం నానీలను సిట్ అధికారులు తీవ్రంగా ప్రశ్నించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ పై సాయి కృష్ణను స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని అధికారుల బృందం వారిని నిలదీసింది. అలాగే సాయి కృష్ణ ఆరోగ్యం క్షీణించిన సమయంలో ప్రైవేట్ ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స అందించడం, అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి బైక్ పై తరలించడం వెనుక ఉన్న కారణాలపై సిట్ ఆరా తీసింది. అయితే ఈ వ్యవహారమంతా సీఐ నాగరాజు ఆదేశాల మేరకే జరిగిందని, ఆ వివరాలని ఆయనకే తెలుసని కానిస్టేబుళ్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ సీఐ నాగరాజుకు అత్యంత ఆప్తుడు, ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్ పాత్రపై సిట్ అధికారులు తీవ్ర దృష్టి సారించారు. సాయికృష్ణ మరణం తర్వాత విషయం బయటకు రాకుండా సెటిల్మెంట్ చేయడానికి సురేష్ ప్రయత్నించాడనే ఆరోపణలు ఉండటంతో ఆయన పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న బాబురావు, సాంబయ్య అనే వ్యక్తులను కూడా త్వరలోనే విచారించేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిందితులు మరియు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసులోని కీలక ఆధారాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.